మనకి టేస్ట్ చేయడానికి కొంచెం టేస్ట్ చేయడానికి ఇస్తారు. అండ్ తర్వాత మనం కొనుక్కోవచ్చు కూడా. ఇది చాలా బాగా అనిపించాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేమైతే ఇక్కడ పచ్చళ్ళు టేస్ట్ చేస్తున్నాము. అండ్ మేము రెండు రకాల పచ్చళ్ళు అయితే తీసుకున్నాము. ఒకటి చికెన్ అండ్ ప్రాన్స్ రెండు తీసుకున్నాం. చాలా బాగున్నాయి. వీళ్ళు మన తెలుగు వాళ్ళే, మన సిటీలోనే. వాళ్ళు విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు మాకు. అండ్ ఇక్కడ మేము పల్లీల పట్టి నువ్వుల లడ్డు తీసుకున్నాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా పానీపూరి లవర్స్ అయితే అదైతే వదిలిపెట్టారు. బట్ చాలా బాగుండే, క్రంచీగా. అది కూడా టేస్ట్ చేసాము అండ్ చాలా బాగా అనిపించింది. సో అక్కడ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇవంటే మనకు తెలుసు కానీ కొన్ని డిఫరెంట్ స్వీట్స్ అవి ఉంటాయి కదా, అవి మనకు తెలియదు. సో అది ఏంటి అనేది అండ్ కోవా పూరి అండి, పూరి కోవా అది ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అది కూడా చాలా బాగుండే. అండ్ ఇది వచ్చి దహి వడ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో అది కూడా తిన్నాము, బాగుండే. చాలా స్వీట్స్, చాలా ఐటమ్స్ అండ్ డిఫరెంట్. సో అవన్నీ తినాలంటే అసలు మనకు టైం సరిపోదు అవన్నీ చూస్తూ తినాలి అంటే. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో స్టాల్ అండి, అంటే అది ఫుడ్ స్టాల్, కైట్ స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మినీ ఎగ్జిబిషన్ టైప్ అనుకోండి, మనకు అన్నీ దొరుకుతాయి. అండ్ గాజులే కానీ, స్టిక్కర్సే కానీ, బ్యాగ్సే కానీ. సో ఇక్కడ మళ్ళీ ఇంకో స్టాల్ వేశారు. సో ఇక్కడ కూడా అంటే స్పేస్ బాగా వదిలారు అంటే మనం తిరగడానికి. సో ఇవి చూడండి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. మేము అవన్నీ తిరిగి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో వెళ్ళిపోతున్నారు. సో అండ్ ఇక్కడ మా బాబు ఫైర్ కనిపిస్తే చాలు, ఫైర్. సో వాళ్ళ నాన్న బండి కనిపించింది కదా, ఎలా ఉరుకుతున్నాడో చూడండి, అస్సలు ఆగాడు. మా పొట్టుడైతే మనకి ఎంత పిచ్చో అసలు, ఫైర్ ట్రక్ అని బొబ్బా. మేబీ వీడు కూడా ఫైర్ ఆఫీసర్ అవుతాడో ఏమో. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అదే ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా అది కనిపిస్తే చాలు, అది ఎక్కాల్సిందే. సో ఫుల్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది ఎక్కిన తర్వాత వాడు సైరన్ ఆన్ చేయమని చెప్తున్నాడు వాళ్ళ నాన్నతో. అది ఆన్ చేస్తే ఇంక అంతే సంగతి, అందరు మనల్ని చూసారు. అంటే ఏదైనా జరిగితేనే సైరన్ వేస్తారు కదా, సో ఊరికే అలా వేయరు కదా. వాడేమో సైరన్ అని సైరన్ కావాలని అంటున్నాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుద్దాం.